పట్టాల శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు ఈ రోజు ముగింపు సభ అంటే 226 రోజులు పాదయాత్ర ముగించుకొని ఈ రోజు పాదయాత్ర ముగింపు సభ ఇక్కడ జరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్ వస్తా ఉన్నారు, బాలకృష్ణ, చంద్రబాబు వస్తా ఉన్నారు. ప్రజలందరి ఆశయాలు ప్రతిబింబించేలా ఈ సభ ఉండబోతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈ రోజు ఏదో పాదయాత్ర అనేదాన్ని చూడకూడదు. గత 3000 కిలోమీటర్ల నుంచి ప్రతి అడుగుకి ఒక సమస్యను వినుకుంటూ వచ్చాడు ఆయన. అడుగుకి ఒక పరిష్కారం చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు ఇక్కడ దాకా చేరిందంటే ఈరోజు నారా లోకేష్ గారు విన్న సమస్యలు గాని వాళ్ళందరికీ చెప్పిన ధైర్యం గాని చాలా వరకు ఉంది. ఈరోజు ఈ పాదయాత్ర వాస్తవంగా చెప్పాలంటే పార్టీకి ఇంకొకరు కాదు, ప్రజలకు ఉపయోగపడే పాదయాత్రగా మారింది. ఈ పాదయాత్రలో తెలుసుకున్న సమస్యల మీద లోకేష్ చెప్పిన పరిష్కారాలతో ప్రజలు యాక్సెప్ట్ అవుతున్నారా? ఖచ్చితంగా అండి. మనకు పాదయాత్ర జరిగిన విధానం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతూ లోకేష్ గారు నడిపించారు. ఏదో మేయడం లేకుంటే ఇంకో రకంగా ఏదో ఆర్గనైజేషన్ కాదు, ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చిన పరిస్థితులు కూడా మనం చూడడం జరిగింది. ఇప్పటి వరకు షఫుల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది వైసీపీ. ఇప్పటి వరకు జనసేన, టీడీపీ నుంచి ఎలాంటి ప్రకటన ముందుకు రాలేదు. ఒక రకంగా వాళ్ళు ముందవుతారేమో, వెనకబడతారేమో కదా. మీకు భయం కనపడి ఉండాలి దీంట్లో. వైఎస్ఆర్ భయం మీకు బాగా కనపడి ఉండాలి ఇందులో. మీరు యాజ్ ఏ మీడియా మ్యాన్ ఫాలో చేసే వాళ్ళగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళలో ఉన్న భయాన్ని మీరు చూసి ఉండాలి ఇప్పటికే. ఎందుకంటే ఆ మార్పులు ఏ రకంగా ఉన్నాయి, ఆ భయం కలిగించారు ఈ పాదయాత్ర ద్వారా. మేము ముందు పడతాం వెనకబడతాం అనేది ఎవరు గారు క్లియర్ గా ఉన్నారు. మనం ఈసారి ఈ సైకోని దింపాలి, ఇదొక్క నినాదంతో ఈరోజు ముందుకు వెళ్తున్నారు.